My dear buddies, welcome back to Vikas Rajmala Telugu. So, రీసెంట్గా నన్ను ఒక అమ్మాయి ఒక మాట అడిగింది. ఆ అమ్మాయి ఏజ్ 25. ఏమడిగిందంటే, వికాస్ ఇప్పుడు నా ఏజ్ 25, నేను ఒక మంచి జాబ్ చేస్తున్నాను, నాకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, ఇంట్లో ఇన్ఫార్మ్ చేసేసాము, ఇంట్లో ఒప్పుకున్నారు. సో బోత్ ఫ్యామిలీస్ ఆర్ వెరీ హ్యాపీ. ఎందుకంటే అబ్బాయికి యాక్చువల్లీ చాలా ఇంకా హై ఎండ్ జాబ్ ఉందన్నమాట. అబ్బాయి పైలట్, ఒక 1 yearకి ₹1,00,00,000 పైన సంపాదిస్తాడు, ఇంటర్నేషనల్ పైలట్. అమ్మాయి సాఫ్ట్వేర్ సైడ్లో ఉంది. సో ఇద్దరు ఫ్యామిలీ వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. ఈ అమ్మాయి ఏమడిగిందంటే, వికాస్ ఇప్పుడు నాకు కాబోయే హస్బెండ్ కొద్దిగా హై లెవెల్లో ఉన్నాడు, ఇంటర్నేషనల్ పైలట్, బాగా సంపాదిస్తున్నాడు. ఇంకా అతని కెరియరు ఎవ్రీ 5 to 10 yearsకి ఇంకా పైకి వెళ్తుంటుంది. ఎందుకంటే పైలట్స్ ఎలా ఉంటుందంటే, ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసిన కొద్దీ వాళ్ళ స్టేటస్ పెరుగుతుంటుంది, శాలరీ పెరుగుతుంటుంది, పవర్ పెరుగుతుంటుంది. సాఫ్ట్వేర్లా కాదు, ఒక 10-15 years తర్వాత మనము అవుట్డేటెడ్ అయిపోవడము అలా కాదు ఏవియేషన్ ఇండస్ట్రీలో పైలట్. సో ఈ అమ్మాయి ఏమడిగిందంటే, సో వికాస్ ఇప్పుడు మా కాబోయే హస్బెండ్ అందమైన అమ్మాయిలను కలుస్తుంటాడు, ఎయిర్ హోస్టెస్లు, ఇంటర్నేషనల్ ట్రావెల్. నేను ఇప్పుడు 25 ఏజ్ నాది, నేను అందంగానే ఉన్నాను, అమ్మాయి బాగుంటుంది చూడడానికి. సో నేను అందంగా ఉన్నాను అండ్ నాకు ఒక మంచి జాబ్ ఉంది. కానీ నాకు ఒక ఇన్సెక్యూరిటీ ఉంది. ఏంటంటే ఇప్పుడు ఒక 12 to 15 yearsలో నేను అందంగా ఇప్పటిలాగా ఉండకపోవచ్చు, ప్లస్ నా ఏజ్ కూడా కొద్దిగా ఎక్కువైపోతుంది. అండ్ అందరూ అంటున్నారు ఏంటంటే, అమ్మాయి ఒక 35-38 ఏజ్ అయిన తర్వాత మగవాళ్ళకి అమ్మాయి దిక్కు ఇంట్రెస్ట్ తగ్గిపోతుందంట కదా. ఇస్ దట్ కరెక్ట్ వికాస్? ప్లీజ్ నాకు చెప్పు. ఎందుకంటే అలా ఉంటే మళ్ళీ ఇప్పుడు 35-38 ఓకే, అది పక్కన పెట్టేయండి. వాట్ అబౌట్ 42-45 తర్వాత? అప్పుడైతే తప్పకుండా మా హస్బెండ్కి నా పైన ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది కదా అని ఆ క్వశ్చన్ నేను అడిగింది. సో నేను ఆ అమ్మాయికి చెప్పిన ఏంటంటే, ఇది చాలా వ్యాలిడ్ క్వశ్చన్, యు ఆర్ ఇంటెలిజెంట్ పర్సన్, అందుకే నువ్వు ఈ క్వశ్చన్ నన్ను అడుగుతున్నావు. సో అమ్మాయికి చెప్పిన, నువ్వు అనుకుంటుంది 100% కరెక్ట్. ఎందుకంటే పాయింట్ నెంబర్ 1, మనకు నచ్చినా నచ్చకపోయినా మగవాళ్ళకి ఇది అననికి కూడా నాకు ఇష్టం అనిపిస్తలేదు. కాకపోతే ద ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్ ఇస్, అకార్డింగ్ టు నేచర్ మగవాళ్ళని అలా డిజైన్ చేసింది. ఓకే, దానికి ఒక సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది, చెప్తా నేను. ఏంటంటే మగవాళ్ళకి వాళ్ళ లైఫ్లో ఉన్న అమ్మాయి యంగ్గా ఉంటేనే ఇష్టం. సో ఇప్పుడు ఒకసారి అమ్మాయి 40 ఏజ్ దాటిన తర్వాత చూడడానికి అంత అందంగా ఉండకపోవచ్చు. అప్పుడు ఈ మగవాడికి ఇంట్రెస్ట్ తప్పకుండా న్యాచురల్గా తగ్గిపోతుంది అమ్మాయి దిక్కు. అంటే ఎలాంటి ఇంట్రెస్ట్? రొమాంటిక్ ఇంట్రెస్ట్, సెక్షువల్ ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. ఎస్పెషలీ ఎప్పుడైతే ఆ మగవాడు హై అచీవర్, హై పర్ఫార్మర్, బాగా సంపాదిస్తున్నాడు, అతనికి స్టేటస్ ఉంది. నేను జనరల్గా మన ఛానల్లో మంచి మగవాళ్ళు ఎవరైతే కెరియర్ ఓరియంటెడ్ ఉంటారో, రెస్పాన్సిబుల్ ఉంటారో, హై పర్ఫార్మర్స్, వాళ్ళ గురించే మాట్లాడుతుంటాను. ఎందుకంటే మగవాళ్ళల్లో కూడా ఎందుకు పనికిరాని వాళ్ళు చాలామంది ఉంటారు. అంటే 100లకే ఒక 20 మంది అయితే మగవాళ్ళల్లో వేస్ట్గా ఉంటారు. సో వాళ్ళ గురించి నేను ఎప్పుడు మన ఛానల్లో మాట్లాడను, ఎగ్జాంపుల్స్ ఇవ్వను. సో ఇప్పుడు ఈ అమ్మాయికి ఏం చెప్పానంటే, ఇప్పుడు చూడమ్మా, ద ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్ ఇస్ దాట్ మీ హస్బెండ్కి ఇంకొక నెక్స్ట్ 15 years తర్వాత నీ పైకేని సెక్షువల్ అండ్ రొమాంటిక్ ఇంట్రెస్ట్ అనేది తప్పకుండా తగ్గిపోతుంది. ఇంకా మీ హస్బెండ్కి అయితే యంగ్ అమ్మాయిలు కలుస్తూనే ఉంటారు, ఎందుకంటే ఎయిర్ హోస్టెస్లు జనరల్గా యంగ్ అమ్మాయిలే ఉంటారు కాబట్టి. సో వికాస్ ఇప్పుడు ఎలా, నేను ఏం చెయ్యాలి? మళ్ళీ ఆ ఏజ్లో మా హస్బెండ్ నాకు డివోర్స్ ఇచ్చేస్తే, లేకపోతే నా దిక్కు ఎలాంటి ఇంట్రెస్ట్ చూపించకపోతే
లేకపోతే నాతోని బాగా చిరాకు పడి నాతో కోపంలో బిహేవ్ చేస్తుంటే ఎలా, నేను అన్న జరుగుతుంది అన్న. జరుగుతుందా? యా, తప్పకుండా జరుగుతుంది అన్న. వాట్ షుడ్ ఐ డూ వికాస్? ఏం చెయ్యాలి? నేను అన్న ఒక్కటి చెయ్యాలి. ఏంటి అన్నది. అమ్మాయికి చెప్పిన, మీరు యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు, దట్ ఈజ్ ఒక అమ్మాయి యంగ్ ఏజ్ అంటే ఒక అమ్మాయి 18 ఏజ్ నుంచి ఒక 35, 36 దాకా ఆ అమ్మాయి టైం నడుస్తుంది అనమాట. అమ్మాయి పవర్లో ఉంటుంది. ఎందుకంటే షీఈ్ యంగ్. ఆ అమ్మాయి చూడడానికి అందంగా ఉంటే షీ విల్ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ పవర్. ఒక మగవాడిని ఆడిపియొచ్చు. ఇలా ఒక్క మగవాడిని కాదు, ప్రపంచంలో ఉన్న అందరు మగవాళ్ళని ఆడిపియొచ్చు. దట్ ఈస్ ద పవర్. నేచర్ ఒక అమ్మాయికి ఇచ్చిన పవర్. కాకపోతే అది చాలా షార్ట్ స్పాన్ అనమాట. 18 ఏజ్ నుంచి ఒక 35 ఏజ్ అంతే. సో నేను అమ్మాయికి ఏం చెప్పినా, ఈ షార్ట్ స్పాన్ ఆఫ్ పవర్ నీకేదైతే ఉంది, ఆ టైంలో నువ్వు ఇలా అనుకోకు, నేను అందంగా ఉన్నాను, మా హస్బెండ్కి నేను దొరకడము చాలా పెద్ద విషయము, సో వాడు ఎప్పుడు నన్ను ప్రిన్సెస్లా ట్రీట్ చేయాలి, నేను ఎన్నో తప్పులు చేసిన, స్టూపిడ్ లెక్కలు చేసిన, లేజీ లెక్కలు చేసిన, నన్ను మంచిగా చూడాలి, అవన్నీ అనుకోకు. అలాంటి బిహేవియర్ చెయ్యకు. ఎందుకంటే నువ్వు యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు అవన్నీ మీ హస్బెండ్ భరిస్తుండొచ్చు. వై? బికాస్ ఆఫ్ సెక్షువల్ అట్రాక్షన్. నీదికున్న రొమాంటిక్ అండ్ సెక్షువల్ అట్రాక్షన్ వల్ల మీ హస్బెండ్ నువ్వు ఎన్ని నాటకాలు చేసినా, లేజినెస్ చేసినా, ట్యాంట్రమ్స్, ఎదురు జవాబులు ఇచ్చినా, ఎంత ఓవర్గా వాడితో ఖర్చు పెట్టించేసినా, వాడిని ఎంత ఇబ్బంది పెట్టినా వాడు కొద్దో గొప్ప నిన్ను భరిస్తుండొచ్చు. బికాస్ హీఈస్ సెక్షువల్లీ అట్రాక్టెడ్ టువర్డ్స్ యూ. కానీ నీ పవర్ ఎప్పుడైతే తగ్గిపోతుంది, ఒక 35, 36, మా అంటే 40 ఏజ్ తర్వాత ఎప్పుడైతే నీ పవర్ తగ్గిపోతుంది, అప్పుడు సబ్కాన్షియస్గా వాడు నీతో చిరాకు పడడం స్టార్ట్ చేసేస్తాడు. ఎందుకంటే దెర్ ఇస్ నో సెక్షువల్ ఇంట్రెస్ట్ ఎనీమోర్ టువర్డ్స్ యూ. సో అప్పుడు 40 ఏజ్లో నువ్వు లేజినెస్ చూపించి వాడికి ఎదురు జవాబులు ఇచ్చి ఏమైనా చేస్తే అప్పుడు వాడు భరించడు. సో ఇప్పుడు ఏం చేయాలి వికాస్? నేను అన్నా, ఒక మగవాడు ఒక లేడీ ఏజ్ వచ్చిన తర్వాత కూడా, అంటే ఒక 45, 50, 55, 60 ఏజ్లో కూడా అంటే ఒక లేడీ ఆ ఏజ్ వచ్చిన తర్వాత కూడా ఒక మగవాడు ఆ లేడీకి రెస్పెక్ట్, లవ్ ఇవన్నీ ఎప్పుడు ఇస్తాడంటే గ్రాటిట్యూడ్ ఉన్నప్పుడు. గ్రాటిట్యూడ్ అంటే ఏంది? థ్యాంక్ఫుల్నెస్. ఇప్పుడు అమ్మాయి యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు, అమ్మాయికి చాలా పవర్ ఉన్నప్పుడు, పవర్ ఆఫ్ లుక్స్, బ్యూటీ ఉన్నప్పుడు, ఆ అమ్మాయి ఆ మగవాడిని ప్రేమతో, రెస్పెక్ట్తో, గౌరవంతో ట్రీట్ చేస్తే ఆ మగవాడు గుర్తుపెట్టుకుంటాడు. అరే, ఈ అమ్మాయికి యంగ్ ఏజ్లో 100 ఆప్షన్స్ ఉండే, ఏ మగవాడిని కూడా పటాయించగలుగుతుంది, అంటే షీ కెన్ అట్రాక్ట్ ఎనీ మ్యాన్. కానీ నాతో ఉన్నది, నాకు లవ్ చూపించింది, నాకు లాయల్టీ చూపించింది, పొదుపుగా ఉన్నది, ప్రేమతో ఉన్నది, అడ్జస్ట్ అయి ఉన్నది. సో అప్పుడు ఆ మగవాడు అమ్మాయి ఒక 40, 50, 60 ఏజ్కి వచ్చి సెక్షువల్ అట్రాక్షన్ ఏమీ లేనప్పుడు, అన్ఫార్చునేట్లీ కొంతమంది యంగ్ ఏజ్లో చాలా అందంగా ఉంటారు, ఒక 35, 38 దాటిన తర్వాత అందం అనేది వాళ్ళది పూర్తిగా ఎగిరిపోద్ది. అలా జరిగితే కూడా ఆ మగవాడు గ్రాటిట్యూడ్, థ్యాంక్ఫుల్నెస్ వల్ల ఆ అమ్మాయిని దేవతలా ట్రీట్ చేస్తాడు, చాలా ప్రేమతో, రెస్పెక్ట్తో ట్రీట్ చేస్తాడు. సో
లేడీస్ ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, యంగ్ ఏజ్లో మీరు మీ దగ్గర పవర్ ఉంది కదా, వీడి పోతే నాకు ఇంకొకటి వస్తాడు కదా, వీడికి డివోర్స్ ఇచ్చేద్దాము, వేరొన్ని చేసేసుకుందాము, అలాంటి అనుకోకండి. మీ హస్బెండ్ని ప్రేమతో గౌరవంతో యంగ్ ఏజ్లో ట్రీట్ చేస్తే మీ ఏజ్ పెరిగిన తర్వాత మీ హస్బెండ్ అది మీకు రిటర్న్ ఇస్తాడు. సేమ్ మంచి ట్రీట్మెంట్ మీకు రిటర్న్ ఇస్తాడు. ఎందుకంటే గుర్తుపెట్టుకోండి, ఒక మగవాడు చాలా స్లోగా ఏజ్ అవుతాడనమాట. అంటే మగవాడు ఫిట్నెస్ కొద్దిగా మెయింటైన్ చేసుకుంటే, మంచి డిఎన్ఏ ఉంటే, ఇప్పుడు ఎంతమంది యాక్టర్స్ లేరు మగవాళ్ళు 60-65 ఏజ్ వచ్చినా యంగ్గా ఫిట్గా కనిపిస్తారు. సో ఒక మగవాడికి కొద్దో గొప్ప ఫిట్ బాడీ, డబ్బు, హోదా ఉంటే 60-65 ఏజ్లో కూడా మగవాడు 25 ఇయర్స్ ఏజ్ అమ్మాయిని పెళ్ళి చేసుకోవచ్చు, పిల్లలు కనొచ్చు. సో ఆ మగవాడికి ఆప్షన్స్ అనేటి చాలా ఏజ్ దాకా ఓపెన్ ఉంటాయి. కానీ లేడీస్కి అన్ఫార్చునేట్లీ అకార్డింగ్ టు సైన్స్ ఆప్షన్స్ చాలా తక్కువ ఏజ్ వరకే ఓపెన్ ఉంటాయి. సో రిమెంబర్ దిస్. ఒక మ్యారేజ్ అనేది ఎన్నో డెకెడ్స్ దాకా మనం చనిపోయే వరకు పీస్ఫుల్గా ఉండేది ఓన్లీ బికాజ్ ఆఫ్ రెస్పెక్ట్. సో ఎలా అనిపించింది వీడియో చెప్పండి మీకు. నేను మ్యారేజ్కి సంబంధించిన వీడియోస్ చేస్తూ ఉంటాను, ఎందుకంటే యాట్ ప్రజెంట్ మన ఇండియన్ సొసైటీలో మ్యారేజెస్ కొలాప్స్ అయిపోతున్నాయి. అలా కావద్దు, ఎందుకంటే మ్యారేజెస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. మ్యారేజెస్ లేకపోతే సోషల్ స్ట్రక్చర్, ఫ్యామిలీ స్ట్రక్చర్ ఉండదు, నెక్స్ట్ జనరేషన్ పిల్లలు రారు, మన కంట్రీ ఎకానమీ కొలాప్స్ అయిపోతుంది. సో వీ నీడ్ హ్యాపీలీ మ్యారీడ్ కపుల్స్, హ్యాపీ లేకపోయినా పీస్ఫుల్లీ మ్యారీడ్ కపుల్స్, అండ్ మనకు ఒక స్టేబుల్ గుడ్ సొసైటీ అండ్ ఎకానమీ అవసరం. ఎస్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మీకు నాతో మాట్లాడాలా అని ఉంటే, మీరు లేడీస్ కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, పేరెంట్స్ కావచ్చు, యూనో, అండ్ లైఫ్, కెరియర్, రిలేషన్షిప్స్, టాక్సేషన్, ఏదన్నా దాని గురించి మాట్లాడాలని ఉంటే సింపుల్గా onewaytolife.com. ఇది నా కన్సల్టింగ్ ఫర్మ్. ఓకే, మీరు సెల్ ఫోన్లో ఈ వీడియో చూస్తున్నారంటే లేదా ల్యాప్టాప్లో చూస్తున్న డిస్క్రిప్షన్కి వెళ్ళండి. డిస్క్రిప్షన్లో ఫస్ట్ లింక్ ఉంటుంది, ఫస్ట్ వెబ్సైట్ అది నా సొంత వెబ్సైట్ onewaytolife.com. దాంట్లో మొత్తం చదివి అక్కడనే వాట్సాప్ నెంబర్ ఉంటుంది, వాట్సాప్ ఐకాన్ ఉంటుంది, ఈమెయిల్ అడ్రస్ ఉంటుంది. మీరు ఫోన్లో చూస్తున్నారంటే వాట్సాప్ ఐకాన్ క్లిక్ చేయండి, డైరెక్ట్ మీ ఫోన్లో వాట్సాప్ ఓపెన్ అయిపోతుంది. నాకు హాయ్ వికాస్ అని మెసేజ్ పంపిస్తే చాలు, నేనే పర్సనల్గా మీకు రిప్లై చేస్తా. అండ్ వీ కెన్ టాక్ అబౌట్ లైఫ్, కెరియర్, రిలేషన్షిప్స్, ఎనీథింగ్. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయండి, లైక్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి. బాయ్.